ముఖ్యమంత్రి వాపోతున్నారు. ముఖ్యమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారు. తనకు తన సర్కార్కు మీడియా వ్యతిరేకంగా ఉందంటూ తెగ బాధపడిపోతున్నారు. అంతేకాదు, ఇన్నాళ్ళు ఈ విషయాన్ని తన వాళ్లతో మాత్రమే చెప్పుకుని తృప్తి పడిన కిరణుల వారు ఇప్పుడేకంగా తన గోడును ఒక ఇంగ్లీష్ పేపర్ ఆయనతో వెళ్ళగక్కేశారు. 6 నెలలు దాటిన ఈ 50 ఏళ్ల బాలుడికి మీడియా మీద కోపం రావడానికి అనేక కారణాలున్నాయి. రాష్ట్రానికి బిగ్ బాస్ అయినా తనని ఏమాత్రం పట్టించుకొని కొంతమంది క్యాబినెట్ కొలీగ్స్ ను వదిలేసి మీడియా దుత్తం మీద కోపగించుకోవడానికి ఆయన రీజన్స్ ఆయనకు ఉండే ఉంటాయి. పోయినేడాది రోసయ్య మాస్టర్తో రాజీనామా చేయించి రాజ్యాన్ని కిరణ్కు అప్పచెప్పినప్పుడు యువరక్తంతో ఏపీకి వీరతిలకం దిద్దారంటూ ఈ 50 ఇయర్స్ యంగ్ బాయ్ని మీడియా తలకెత్తుకున్న విషయం ఆయన కన్వీనియంట్గా మర్చిపోయారు. ఎంతైనా 6 నెలలు పోతే వీరు వారవుతారని సామెత. మన కిరణ్ సార్కు ఇప్పుడు 7వ నెల. ఈ 7 నెలలో అదే మీడియా అంటే ఆయనకు వెగటు పుట్టేసింది. ఒక మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేడం సోనియా కిరణ్ సార్ని స్ట్రైట్ గా డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి ఏకంగా ఒకటేసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పుడు ఈ మీడియా ఎద్దేవాగా ఒక్క మాటైనా తూలిందా? నాకు అనుభవం లేకపోయినా నేరుగా సీఎం సీట్లో కూర్చోబెట్టినందుకు మీరు సోనియాకు థ్యాంక్స్ చెప్పినట్టు కూడా గుర్తులేదు. మామూలుగా కృతజ్ఞతలు చెప్పారే తప్ప మంత్రిగా అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి సీటుకు ఎక్కించినందుకు మీరు ఆమెకు థ్యాంక్స్ చెప్పలేదని మీడియా అన్నట్టు కూడా గుర్తులేదు. అయినా మీరు యువకిరణమే అంటూ పొగడ్తల మీద పొగడ్తలు కురిపించిన వైనాల్ని మీరు మర్చిపోయి ఇంతటి కృతజ్ఞత కురిపించడం భావ్యంగా లేదు. ఇంతకీ కిరణుల వారి కినుకకు అసలు కారణం ఆయన చేసిన అభివృద్ధి పనుల్ని, అదే డెవలప్మెంట్ వర్క్స్ పట్ల మీడియా పట్టించుకోవడం లేదని. నిజమే, మీడియాకు నెగటివ్ రాతలే సర్క్యులేషన్లను, టీఆర్పీలను పెంచేస్తుంది. ఈ విషయం ఆయనకి తెలుసు. అందుకు బాధపడిపోయి ప్రయోజనం లేదని, మనం మాత్రం ముందుకెళ్ళిపోవాలంటూ మీరే మీ జనంతో చెప్పి సర్దుకుపోమ్మంటారు. సరే, ఓకే, ఒక విషయం కోట్ చేసి చెప్పాలనుంది. మీరు వచ్చిన కొత్తల్లో రచ్చబండ ప్రోగ్రాం పెట్టుకుని ఏకంగా మారుమూల తెలంగాణలోకి చొచ్చుకుపోతే శబాష్లు కొట్టాం, మర్చిపోయారా? మీకు తెలుగు పలకడం కష్టమైనా మేం సర్దుకుని పోయామే తప్ప మీ కొలీగ్స్, విపక్షాల వాళ్ళు గేలి చేసినా మేమేమీ పల్లెత్తు మాట కూడా అనలేదే. ఎందుకింత కోపం? అంత సూపర్ హిట్ అయిన రచ్చబండను మీరు మళ్ళీ పెట్టకపోయినా ఎందుకు నిర్వహించలేదంటూ ఒక్కటంటే ఒక్క ప్రశ్న ఏ మీడియాలోనైనా కనిపించిందా? ఇక వైఎస్ జమానా మొత్తంలో పావలా వడ్డీ కోసం 430 కోట్లు ఖర్చు పెడితే మీరు కేవలం ఒక్కటంటే ఒక్క రచ్చబండలోనే ఒకేసారి 439 కోట్లు ప్రకటించానని మీరే సగర్వంగా చెప్పుకున్నారు. నిజమే, అంటే మీరు వైఎస్ కంటే గొప్ప అంటూ పెడద్దాలు తీసి వంకర భాష్యాలు చెప్పలేదు కదా. మరి మీకు కోపం ఎందుకు? గట్టిగా ఈ మాట అంటే మళ్ళీ మీ యువ నేత స్త్రీకి వినపడి తన ఓదార్పు యాత్రలో మిమ్మల్ని చెడుగుడాడేసుకుంటారు. ఇప్పటికే వాళ్ళ నాన్నను మీరు మర్చిపోయారంటూ ఆయన తెగ రెచ్చిపోయి మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. కేవీపీ ఇంటికెళ్లి చేసిన డిన్నర్ దౌత్యం గురించి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చంట. చుట్టాలబ్బాయి చూడ్డానికి వస్తే తప్పేంటని ముత్యాల మొగ్గులో రావు గోపాలరావు డైలాగ్లో చెప్పినట్టు మీరేదో ఆయన ఇంటికి కుశలం కనుక్కోవడానికి వెళ్తే ఇంతేసి రాతలు రాసినందుకు మాత్రం మీకు కోపం రాలేదు, వస్తుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే అలా వెళ్ళడం ద్వారా మీరు మీ ఇమేజ్ని ఇంకాస్త పెంచేసుకున్నారని
కొసమెరుపులు ఆ రాతల్లో ఉన్నాయని మీరు గుర్తించారు కాబట్టే. అందుకే మీకు కోపం రాలేదని మా భావన. ఈ టైంలో మీకు కావాల్సింది కూడా ఇమేజ్ బిల్డింగేగా. సరే, పెద్దాయన సలహాలు రావే కానీ కలహాలు రావు కాదన్నది మాత్రం అందరికీ తెలిసిన వ్యవహారమే కాబట్టి సరిపోయింది. లేకపోతే విషయం యమ సీరియస్గా మారిపోయేదేమో. ఇక బొత్సాకు మీకు పడదని, పడకపోవచ్చని, రాష్ట్రంలో 2 పవర్ సెంటర్లని ఏవేవో వస్తున్న వార్తల్లో మీకు నిజాలు కనిపించకపోయినా కొంతమందికి కనిపించడం వెనుక ఎవరో ఉప్పందిస్తున్న దాఖలాలు లేవంటారా? మన సత్యబాబు గారి రూటే సపరేటు. ఈ విషయం మీరు ఆయనకు క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడే అందరికీ తెలిసిపోయింది. ఇక కొత్తగా మీరిద్దరూ చుట్టరికాలు కలుపుకున్నందుకు మాకెందుకు ఈర్ష్య? పార్టీ కోసం రేయింబవళ్ళు పగలబడి మరీ కలిసి పనిచేసి మీ కొత్త శత్రువైన జగన్కి చెక్ పెట్టండి. మేడం కూడా మీకు అదేగా చెప్పింది. హైదరాబాద్ రోడ్డులాగా మా రాతల్లో గుంటలు గోతులు చూడడం మానేసి హ్యాపీగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని దర్జాగా ముందుకెళ్ళండి అన్నట్లు మీరే చెప్పారు. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని రోడ్లను నున్నగా తయారు చేశామని. ఓకే, 4 వర్షాలు పడిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అదబర్సే.